కొత్త సంవత్సరం వస్తే కొత్త ఆశలు చిగురించాలి. కానీ మన దురదృష్టం కొద్దీ ప్రతి సంవత్సరం కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి. మీకు గుర్తుందా 2020లో కోవిడ్-19 ప్రపంచాన్ని ఎలా స్తంభించిపోయేలా చేసిందో? మొన్నటికి మొన్న 2025లో హెచ్ఎంపీవీ వైరస్ మనల్ని ఎలా భయపెట్టిందో? ఇప్పుడు 2026 జనవరిలో సరిగ్గా మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న టైంలో ఇంకొక మహమ్మారి మన తలుపులు తడుతుంది. అదే నిపా వైరస్. వెస్ట్ బెంగాల్లోని సిలిగురి నుంచి కేరళ వరకు హాస్పిటల్స్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మళ్ళీ లాక్డౌన్ వస్తుంది, బోర్డ్ ఎగ్జామ్స్ క్యాన్సిల్, జేఈఈ వాయిదా అని వందల వీడియోలు కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. చదువుకోవాలా లేక ప్రాణాలు కాపాడుకోవాలా? అసలు ఈ నిపా వైరస్ కోవిడ్ కంటే ఎందుకు డేంజర్? దీని మొరాలిటీ రేట్ 70% అని ఎందుకు అంటున్నారు? నిజంగానే ప్రభుత్వం లాక్డౌన్ పెట్టే ఆలోచనలో ఉందా? మీ ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటి? ఈరోజు వీడియోలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుక ఉన్న అసలు నిజాన్ని, ఈ వైరస్ యొక్క డేంజర్ని మరియు స్టూడెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకో విషయం, నేను ఎంతో కష్టపడి డీప్ రీసెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మీ తరపు నుంచి జస్ట్ ఒక లైక్ చేసి హైప్ బటన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. అండ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1, ది బ్యాట్ థియరీ. ముందు అసలు ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ సేమ్ స్టోరీ, గబ్బిలాలు. ఈ గబ్బిలాలు మన జీవితాల్ని నిజంగానే నరకం చేస్తున్నాయనిపిస్తుంది. కోవిడ్కి కారణం అవే, ఇప్పుడు నిపాకి కారణం కూడా అవే. నిపా వైరస్ అనేది ఒక జినోటిక్ వైరస్, అంటే జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధి. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్ అని పిలువబడే గబ్బిలాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందో ఒకసారి విజువలైజ్ చేసుకోండి. ఒక గబ్బిలం చెట్టు మీద ఉన్న పండుని సగం తిని వదిలేస్తుంది. ఆ పండు మీద ఆ గబ్బిలం యొక్క లాలాజలం ఉంటుంది. అదే పండుని తెలియక మనుషులు తింటే, లేదా ఆ పండు కింద పడిపోయినప్పుడు దాన్ని పందులు తిని ఆ పందుల ద్వారా మనుషులకి సోకితే గేమ్ ఓవర్. ఒక్కసారి వైరస్ మనిషి శరీరంలోకి ఎంటర్ అయ్యాక అది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ స్టార్ట్ చేస్తుంది. అంటే దగ్గితే, తుమ్మితే లేదా పేషెంట్ వాడిన వస్తువుల్ని ముట్టుకుంటే పక్కవాడికి సోకుతుంది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో 2 కేసులు డిటెక్ట్ అయ్యాయి. 2 నర్సులు పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తుంటే వాళ్ళకే సోకింది. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు క్రిటికల్గా ఉంది. ఇది చూసే జనం భయపడుతున్నారు. నర్సులకే గ్యారంటీ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని. నెంబర్ 2, కోవిడ్ వర్సెస్ నిపా. ఏది డేంజర్? చాలామంది అనుకుంటుంటారు కోవిడ్ని చూసాం ఇదంతా అని. కానీ ఇక్కడ ఒక చిన్న లెక్క మిస్ అవుతున్నారు. కోవిడ్-19 చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. కానీ దాని మొరాలిటీ రేట్ కేవలం 1% నుంచి 2% మాత్రమే. అంటే 100 మందికి కోవిడ్ వస్తే అందులో 98 మంది బతుకుతారు. కానీ నిపా వైరస్ అలా కాదు. దీని మొరాలిటీ రేట్ 40% నుంచి 75% వరకు ఉంటుంది. అంటే 4 నిపా వైరస్ సోకితే అందులో 2 లేదా 3 చనిపోయే ఛాన్స్ ఉంది. ఇది మామూలు విషయం కాదు. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని అత్యంత ప్రమాదకరమైన వైరస్ల లిస్టులో పెట్టింది. కోవిడ్ మన లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కానీ నిపా వైరస్ ఒక అడుగు ముందుకేసి డైరెక్ట్గా బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తుంది. దీన్ని మెడికల్గా ఎన్సెఫలైటిస్ అంటారు. అంటే మెదడు వాపు వ్యాధి. జ్వరం వచ్చిన 24 గంటల్లోనే పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అందుకే గవర్నమెంట్స్ అంత టెన్షన్ పడుతున్నాయి. దీనికి వ్యాక్సిన్ లేదు, ఖచ్చితమైన మందు లేదు, కేవలం సపోర్టివ్ కేర్ మాత్రమే. నెంబర్ 3, కరెంట్ సినారియో. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ చూద్దాం. 23 జనవరి 2026 నాటికి వెస్ట్ బెంగాల్, కేరళ మరియు నేపాల్ బార్డర్లో కేసులు పెరుగుతున్నాయి. సిలిగురి కారిడార్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా. అక్కడి నుంచే వైరస్ స్ప్రెడ్ అవుతుంది అనే అనుమానం ఉంది. 2001లో కూడా సిలిగురిలో నిపా వైరస్ అవుట్ బ్రేక్ వచ్చింది. అప్పుడు చాలామంది చనిపోయారు. 2018లో కేరళలో వచ్చింది. 2023లో మళ్ళీ వచ్చింది. ఇప్పుడు 2026లో ఇంకోసారి వచ్చింది. ప్రతిసారి ఇది వింటర్ సీజన్లోనే వస్తుంది. ఎందుకంటే ఈ టైంలోనే ఖర్జూర చెట్ల నుంచి కళ్ళు తీస్తుంటారు. గబ్బిలాలు ఆ కుండల్లో మూత్రం పోయడం వల్ల వైరస్ కళ్ళుల్లోకి వస్తుంది. దాన్ని తాగిన వాళ్ళకి వైరస్ సోకుతుంది. నెంబర్ 4, లాక్డౌన్ వస్తుందా? ఇది అందరినీ తొలుస్తున్న $1 మిలియన్ ప్రశ్న. సోషల్ మీడియాలో రీల్స్ చూస్తే రేపటి నుంచి లాక్డౌన్, ఇండియా బంద్ అని రీల్స్ పెట్టి భయపెడుతున్నారు. కానీ లాజికల్గా ఆలోచించండి. కోవిడ్ అనేది గాలి ద్వారా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఒకరు తుమ్మితే చాలు ఆ రూమ్లో ఉన్న 10 మందికి వస్తుంది. అందుకే లాక్డౌన్ పెట్టారు. కానీ నిపా వైరస్ గాలి ద్వారా అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. ఇది సోకాలంటే పేషెంట్స్కి చాలా క్లోజ్గా కాంటాక్ట్లో ఉండాలి. వాళ్ళ బాడీ ఫ్లూయిడ్స్ అంటే లాలాజలం, రక్తం, చెమట మనకి తగలాలి. అందుకే ఇది కోవిడ్ అంత ఫాస్ట్గా ప్రపంచం మొత్తం పాకదు. గత 25 ఏళ్లలో నిపా వైరస్ చాలాసార్లు వచ్చింది. కానీ ఎప్పుడు కూడా దేశం మొత్తం లాక్డౌన్ పెట్టలేదు. కేవలం ఎక్కడైతే కేసులు వచ్చాయో
ఆ ఊరిని లేదా ఆ జిల్లాని కంటైన్మెంట్ జోన్గా మారుస్తారు. సో 2026లో కూడా నేషనల్ లాక్డౌన్ ఉండే ఛాన్స్ 99% లేదు. గవర్నమెంట్కి కూడా తెలుసు ఎకానమీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది, మళ్ళీ లాక్డౌన్ పెడితే దేశం తట్టుకోలేదు. సో మీరు ఆ రూమర్స్ని నమ్మి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నెంబర్ 5, స్టూడెంట్స్కి పెద్ద టెన్షన్ ఎగ్జామ్స్. ఇప్పుడు మన స్టూడెంట్స్ గురించి మాట్లాడాలి. మీ మైండ్లో ఒకటే రన్ అవుతుంది, ఫిబ్రవరిలో బోర్డ్స్ ఉన్నాయి, జనవరిలో జేఈఈ మెయిన్స్ నడుస్తుంది, ఏప్రిల్ అటెంప్ట్ ఉంది. ఒకవేళ వైరస్ పెరిగితే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయా అని. దీనికి నా క్లియర్ కట్ ఆన్సర్ నో. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే దీనికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది నెంబర్ ఆఫ్ కేసెస్. ప్రస్తుతం కేసులు సింగిల్ డిజిట్ లేదా డబుల్ డిజిట్లోనే ఉన్నాయి. కోవిడ్ లాగా రోజుకి లక్షల్లో రావడం లేదు. సెకండ్ది ఎర్లీ డిటెక్షన్. మన హెల్త్ సిస్టమ్ ఇప్పుడు అలర్ట్గా ఉంది. 2001లో మనకి దీని గురించి తెలియదు, కానీ ఇప్పుడు తెలుసు. వెంటనే ట్రేస్ చేసి ఐసోలేట్ చేస్తున్నారు. థర్డ్ది హిస్టరీ. లాస్ట్ ఇయర్ 2025లో హెచ్ఎంపీవీ వైరస్ వచ్చినప్పుడు కూడా ఇలాగే రూమర్స్ వచ్చాయి. ఎగ్జామ్స్ ఉండవు అని చాలామంది చదువుకోవడం మానేశారు. తీరా చూస్తే ఎగ్జామ్స్ జరిగాయి. చదవని వాళ్ళు నష్టపోయారు. ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ జనవరి సెషన్ జరుగుతుంది. ఆల్రెడీ 30% మంది ఎగ్జామ్స్ రాసేశారు. ఎన్టీఏ కానీ సిబిఎస్ఈ కానీ ఎగ్జామ్స్ ఆపే ఆలోచనలు లేవు. ఒకవేళ కేరళలోనో బెంగాల్లోనో కేసులు ఎక్కువైతే ఆ ఒక్క రీజన్లో సెంటర్స్ మారుస్తారేమో తప్ప నేషనల్ లెవెల్లో ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడం జరగదు. సో దయచేసి ఎగ్జామ్స్ ఉండవులే అనే భ్రమలో బతకండి, అది మీ కెరియర్ని నాశనం చేస్తుంది. నెంబర్ 6, సోషల్ మీడియా ట్రాప్. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఒక భయంకరమైన మ్యూజిక్తో వీడియో వస్తుంది, నిపా వైరస్ వచ్చేసింది, అందరూ చనిపోతారు అని. ఎందుకంటే ఫియర్ సేల్స్. భయం అనేది బాగా అమ్ముడుపోతుంది. సోషల్ మీడియా అల్గరిథమ్స్కి కావాల్సింది మీ అటెన్షన్. మీరు ఎంత భయపడితే అంతసేపు ఆ వీడియో చూస్తారు, వాళ్ళకి వ్యూస్ వస్తాయి. కానీ నష్టపోయేది ఎవరు? మీరే. మీరు చదువు మీద పెట్టాల్సిన 10 రోజులు ఈ న్యూస్ చూడటంలో వేస్ట్ చేస్తారు. జనవరి 30-31 వచ్చేసరికి ఈ ట్రెండ్ ఆగిపోతుంది, ఇంకొక కొత్త ట్రెండ్ వస్తుంది. కానీ మీ ఎగ్జామ్ డేట్ మాత్రం దగ్గరకు వచ్చేస్తుంది. నేను ఒక గ్రాడ్యుయేట్గా చెప్తున్నాను, ఈ టైం మీకు చాలా క్రూషియల్. ఈ రూమర్స్తో మీ ప్రిపరేషన్ని డిస్టర్బ్ చేయనివ్వకండి. నెంబర్ 7, ప్రివెన్షన్ అండ్ సేఫ్టీ. లాక్డౌన్ లేకపోయినా వైరస్ అయితే ఉంది కదా, మరి దాని నుంచి ఎలా తప్పించుకోవాలి? ముఖ్యంగా హాస్పిటల్స్లో ఉండే జనం, ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్, మాస్క్ ఈజ్ మస్ట్. N95 మాస్క్ వాడటం మంచిది. ఇది కేవలం నిఫా నుంచే కాదు, ఫ్లూ, పొల్యూషన్ నుంచి కూడా కాపాడుతుంది. సెకండ్ది ఫ్రూట్ హైజీన్. బయట దొరికే పండ్లు కొన్నప్పుడు వాటి మీద ఏమైనా కొరికిన గుర్తులు ఉన్నాయేమో అని చెక్ చేయండి. పక్షులు లేదా గబ్బిలాలు కొరికిన పండ్లని అస్సలు తినకండి. పండ్లని బాగా కడిగి చెక్కు తీసి తినడం మంచిది. థర్డ్ది డేట్ పామ్ జ్యూస్. పచ్చిగా ఉండే ఖర్జూరపు కళ్ళుని తాగకండి, గబ్బిలాలు దాన్ని కలుషితం చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఫోర్త్ది హ్యాండ్ వాష్. కోవిడ్ టైంలో నేర్చుకున్నాం కదా, సబ్బుతో చేతులు కడుక్కోవడం, దానిని కంటిన్యూ చేయండి. ఫిఫ్త్ది సిక్ పీపుల్. ఎవరైనా జ్వరం, దగ్గు ఉంటే వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళు వాడిన గ్లాసులు, ప్లేట్లు వాడకండి. ఇవి బేసిక్ జాగ్రత్తలు. ఇవి పాటిస్తే చాలు, మీరు సేఫ్గా ఉంటారు. అంతేగాని రూమ్లో తలుపులు వేసుకొని కూర్చోవాల్సిన పని లేదు. నెంబర్ 8, మెంటల్ హెల్త్. ఇది ఫిజికల్ హెల్త్ కంటే చాలా ఇంపార్టెంట్. ఇంట్లో పేరెంట్స్, పెద్దవాళ్ళు న్యూస్ చూసి ప్యానిక్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మీరు ధైర్యం చెప్పాలి, ఇది గాలిలో రాదు, మనం జాగ్రత్తగా ఉంటే చాలు అని ఎడ్యుకేట్ చేయండి. స్ట్రెస్ వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ మంచిది కాదు. సో అఫీషియల్గా గవర్నమెంట్ చెప్పేంత వరకు ఏ న్యూస్ని నమ్మను అని ఒక రూల్ పెట్టుకోండి. మీ ఫోకస్ అంతా నెక్స్ట్ మార్క్ టెస్ట్లో మార్కులు ఎలా పెంచుకోవాలి అనే దాని మీద ఉండాలి తప్ప వైరస్ ఎంతమందిని చంపింది అనే దాని మీద కాదు. ఫైనల్గా కంక్లూజన్కి వద్దాం. నిపా వైరస్ డేంజరే, కానీ అది మీ కెరియర్ కంటే డేంజర్ కాదు. లాక్డౌన్ వచ్చే ఛాన్స్ లేదు, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. సో దయచేసి రూమర్స్ని స్ప్రెడ్ చేయకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్యానిక్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి నిజం చెప్పండి. గవర్నమెంట్ లాక్డౌన్ని అనౌన్స్ చేసిన రోజు అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలి అని. అప్పటి వరకు జస్ట్ స్టడీ. మీ టైంని, మీ ఎనర్జీని ప్రొడక్టివ్గా వాడుకోండి. మీ ఆరోగ్యం జాగ్రత్త, మీ భవిష్యత్తు ఇంకా జాగ్రత్త. మీకేమనిపిస్తుంది? మీ ఏరియాలో జనాలు ప్యానిక్ అవుతున్నారా? ఎగ్జామ్స్ జరుగుతాయని మీకు నమ్మకం ఉందా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న క్వశ్చన్, నిపా వైరస్కి ఆ పేరు ఎలా వచ్చింది? అది ఏ దేశంలో మొదట గుర్తించారు? ఆప్షన్స్: ఏ ఇండియా, బి మలేషియా, సి చైనా, డి ఆఫ్రికా. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ తరపు నుంచి జస్ట్ ఒక లైక్ చేయండి. ఇలాంటి అథెంటిక్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.